ఏంటంటే పుస్తకం మొదటి పుస్తకం అయితే కాస్త చూసి చూడనట్టు పోవాలన్న ఉద్దేశంతో మాట్లాడండి. ఒకటి అంటే మనం కవిత్వము కథను ఏ రచన చేసినా కానీ మనం దాన్ని వెంటనే పుస్తకంగా తీసుకురావడంలో కొంత ఇబ్బంది. వాళ్ళు ఖచ్చితంగా విమర్శకు వాళ్ళు తట్టుకోలేరు. నువ్వు రాసేటువంటి రచన ఏదైతే ఉందో దాన్ని నువ్వు 1-4 సార్లు చూసుకొని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఒకసారి ఇది ఎట్లున్నా అని చెప్పి దగ్గర మిత్రులతోటి కనుక చర్చిస్తే కొంతనైనా మెరుగు ఉంటుంది. ఆ తర్వాత నువ్వు పుస్తకంగా తీసుకొస్తే అప్పుడు ఇంకా అందులో ఉన్న లోటుపాట్లు ఉంటే విమర్శకుడు చూస్తాడు. అది ఒక విషయం. రెండవది, అసలు విమర్శకుని అవసరం ఉందా లేదా? ఇంత మాట్లాడుకుంటున్నాం కదా విమర్శ సెషన్లో, మరి విమర్శకుని అవసరం ఉందా లేదా? విమర్శకుడు లేకుంటే ఎట్లుంటుంది, ఉంటే ఎట్లుంటుంది? ఇప్పుడు కథకులు చాలా మంది ఉన్నారు, కవిత్వం రాసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, నవలాకారులు కూడా కాస్తో కూస్తో ఉన్నట్టు అనిపిస్తుంది. అది కూడా ఒకటే జిల్లా నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఉన్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక వ్యక్తి రాసేటువంటి రచనలో లోటుపాట్లను ఎంచడానికి విమర్శకుడు ఎంత మేరకు సాహసం చేయాలి? పూర్తిగా కంటెంట్ను మొత్తం చెప్పుకుంటూ వెళ్ళాలనా, లేదా ఇది కట్టే ఇది పుల్ల అని చెప్తే సరిపోద్దా? లేదు పుల్లైతే ఇరుగుతుంది, కట్టయితే కొంచెం కష్టమైతే అని చెప్పాలనా? అంటే ఏ రకంగా విమర్శకుడు తన పాత్ర నిర్వహిస్తాడు అనేది కొంత ఆలోచించాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే, తగుళ్ళ గోపాల్ కవిత్వ ప్రస్తావన తీసుకొచ్చింది యాదన్న. ఆయన విప్లవ కవిత రాయగలుగుతారా అని. విప్లవం కవిత రాయాలంటే, రచన చేయాలంటే ముందుగా ఆయన ప్రేమను కరుణను రాయగలగాలి. ఫస్ట్ ప్రేమ లేనిది కరుణ లేనిది నువ్వు విప్లవాన్ని సాధించలేవు. అటువంటప్పుడు ఖచ్చితంగా గోపాల్ విప్లవ కవితో రాయగలుగుతాడు. అయితే అకాడమీ పురస్కారం పొందినంత మాత్రాన అది గొప్ప రచనను, పొందకపోతే అది కాదు అనో, ఆ విషయాన్ని పక్కన పెడితే, అంటే యాదన్నకున్న అభిప్రాయాన్ని పరిశీలించినప్పుడు తగుళ్ళ గోపాల్ రాసేటువంటి కవిత్వం యొక్క అందులో సారాన్ని బట్టి చూస్తే తన యొక్క వాడేటువంటి భాష కానీ, ఆ పదజాలం కానీ, తన వ్యక్తీకరణ కానీ, అందులో కంటెంట్ వస్తువు కానీ అది కథకు చాలా సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు అతను సరైనటువంటి పదంలో పయనిస్తున్నాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ఆదివారం కథ పడ్డప్పుడు చదివిన తర్వాత రీసెంట్గా రాసిన 3 రాళ్ళ ముక్కు పుడక, కొన్ని కథలు చాలా అద్భుతంగా రాస్తాడు. అంటే తను ఏదైతే భాష ఎన్నుకున్నాడో, ఏదైతే అనుభవం చేస్తున్నాడో, ఏదైతే వ్యక్తీకరణ చేస్తున్నాడో అది కవిత్వం నుంచి అది కథకైతే చాలా సరిగ్గా సరిపోయింది. మరి ఆయన విప్లవ కథ రాస్తాడా, కవిత రాస్తాడా అనేది అది ఆయా కవుల మీద, రచయితల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకున్నటువంటి దృక్పథాన్ని బట్టి అది నెరవేరుతుంది. ఈ 3 విషయాల ప్రస్తావనని కలుపుకొని ఇంకెవరైనా మాట్లాడితే బాగుంటుంది. దీని తర్వాత అన్న ఎస్ చంద్రయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.